జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేత అంజన్ కుమార్ యాదవ్ను బుజ్జగించేందుకు హైకమాండ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఏఐసీసీ పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి అంజన్ కుమార్ యాదవ్తో సమావేశమయ్యారు. ఉప ఎన్నికలో పార్టీకి సహకరించేలా ఆయనను ఒప్పించేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రయత్నించింది. కాగా ఈ భేటీ అనంతరం అంజన్ కుమార్ నాయకత్వంలో జూబ్లీహిల్స్ లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంజన్ కుమార్ భవిష్యత్తు గురించి పార్టీ నాయకత్వం చూసుకుంటుందని తెలిపారు. అయితే పార్టీ నాయకత్వం అందరి అభిప్రాయాలు తీసుకుంటుందని, ముషీరాబాద్ లో గెలిస్తే అంజన్ కుమార్ మంత్రి అయ్యేవారని చెప్పుకొచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి. జూబ్లీహిల్స్ టికెట్ ఆశావాహుల్లో అంజన్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. అయితే ఆయన కూడా తనకు టికెట్ దక్కలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంచెం అసంతృప్తిగా ఉండటం జరిగింది. దీంతో తెలంగాణ ముఖ్య నాయకులు, ఇన్ఛార్జీలు కూడా అతన్ని బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే చూసుకోవచ్చు, అంజన్ కుమార్ కూడా మీడియాతో కూడా మాట్లాడుతూ పార్టీ చర్యలతో మనస్తాపం చెందినట్లు కూడా ఆయన తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో తాను చాలా సీనియర్ అని కూడా గుర్తు చేయడం జరిగింది. తానెప్పుడు ఓడిపోలేదని, అందరూ కలిసి ఓడగొట్టారని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే కష్టకాలంలో ఉన్న నన్ను మంచి కాలంలో పక్కన పెడతారా, నాకు టికెట్ ఇస్తే గెలిచేవాడిని అని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా కరోనాతో వెంటిలేటర్ పైన వైద్యం చేయించుకున్నాను, కష్టకాలంలో పార్టీ కోసం పని చేశాను, నర్సరీ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేపట్టాను, నేను 2 సార్లు హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాను, తనకి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కూడా తనకు పట్టు ఉంది అని చెప్పేసి కూడా ఇటు ఉన్నత నాయకులతో కూడా చెప్పడం జరిగింది. అయితే తను అయితే అసంతృప్తిగా ఉన్నాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తన బాధ అంతా కూడా మీనాక్షి నటరాజన్ కూడా చెప్పుకున్నట్లు కూడా తెలిపారు. అయితే కేంద్ర మంత్రిని కావాల్సిన వాడిని కాలేకపోయానన్నారు. అంతేకాకుండా రాహుల్ ప్రధాని అయితే కేంద్ర మంత్రిని అవుతానని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పటికైనా తను సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వమని చెప్పినట్లు కూడా తెలిపారు. అయితే దేవుడి దగ్గరికి వెళ్తే అందరికీ ఆశీస్సులు ఇస్తారన్నారు. అవసరం ఉంటే జూబ్లీహిల్స్ లో కూడా ప్రచారం చేస్తానని చెప్పేసి కూడా అంజన్ కుమార్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే అయితే ఈ అంజన్ కుమార్ యాదవ్ తనకి టికెట్ రాలేదని చెప్పేసి కొంచెం నిస్సంతృప్తిగా ఉన్నాడు. కానీ చూసుకోవచ్చు, ఇప్పటికైతే పార్టీ పెద్దలు కూడా తనని బుజ్జగించడంతో కూడా తన పట్టు కూడా వీడినట్టు కూడా తెలుస్తుంది. అయితే అంజన్ కుమార్ యాదవ్ తో కూడా ఇటు కాంగ్రెస్ నేతలు భేటీ కావటం, అంతేకాకుండా తన అసంతృప్తి కూడా ఇప్పుడు లేరు, తాను కూడా ప్రచారం చేస్తా అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈ భేటీలో కూడా ఇటు మీనాక్షి నటరాజన్, మంత్రులు చూసుకుంటే అయితే పొన్నం ప్రభాకర్, వివేక్ కూడా తనతో భేటీ అవడం జరిగింది. తనని బుజ్జగించే ప్రయత్నం చేసింది. అయితే ఈ బుజ్జగింపులో కూడా తాను అయితే క్యాన్వాసింగ్ చేస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే చూసుకోవచ్చు, పొన్నం ముషీరాబాద్ లో కూడా గెలిస్తే అంజన్ కుమార్ మంత్రి అయ్యేవారని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే అయితే అంజన్ కుమార్ యాదవ్ ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ కి సంబంధించింది అయితే తాను కూడా ప్రచారం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.